ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే దానికి కింద జాయింట్ వేసుకోవచ్చు. అది స్టిచ్చింగ్ అప్పుడు చూస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్కి పెట్టుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి. మనకి ఎలా పెట్టుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా సరిపోతుందో అలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్ పెట్టకూడదండి, క్రాస్కే పెట్టుకోవాలి. మార్క్ చేసుకోవాలి. అంతే, ఆ మార్కింగ్ పైన కట్ చేసేయాలి. మీకు ఆ క్లాత్ మీద మార్కింగ్ కనిపించడం లేదు, కానీ ఆ మార్క్ పైనే కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి కింద ఉండే ఫోల్డ్ జరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే కింద ఉండే ఫోల్డ్ని కరెక్ట్గా పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. అంతే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ అదే లైనింగ్ మీద కట్ చేసిన మెజర్మెంట్ని మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ పెట్టుకొని 2 ఫోల్డింగ్స్ మీద 2 సైడ్స్కి 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనకి ఇంకొక షేప్ బెల్ట్ 2 బిట్స్ కూడా కావాల్సి వస్తుంది. అది మనం ఇంకేదైనా వేస్ట్ క్లాత్ని తీసుకొని కట్ చేసుకోవాలి. అది స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను. ఒక సైడ్కి 3 షేప్ బెల్ట్ పార్ట్లు కావాల్సి వస్తుంది, ముక్కలు. అప్పుడైతే మనకి కింద స్టిఫ్గా ఉంటుంది. అంతే, షేప్ బెల్ట్ కటింగ్ ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఏం పెట్టని బ్లౌజ్కి ఎక్కడైనా అవసరమైన దగ్గర జాయింట్ వేసుకునేదానికి హ్యాండ్స్కి వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసిన బ్లౌజ్ని ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ కటింగ్. మనం టైలర్ల దగ్గర పోయి వాళ్ళ దగ్గర నేర్చుకునే దానికంటే యూట్యూబ్లో వీడియోలు చూసి నేర్చుకోవడం చాలా ఈజీ అండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయొచ్చు, దానికి ఆన్సర్ పెడతాము. అంతే, దానికి లైనింగ్ యాడ్ చేసిన తర్వాత అలాగా స్టిచ్చింగ్ చేసేస్తే బ్లౌజ్. ఇప్పుడు హ్యాండ్స్ ఇలాగ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లోనే హ్యాండ్స్ జాయింటింగ్ ఉంటుందండి. స్టిచ్చింగ్ వీడియోస్లో చూపిస్తాను, మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు.
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు. అంతే. అంతేనండి. బ్లౌజ్ కటింగు, లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగు అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.